స్వామి పిలుపు రావటం ఆలస్యం. వెంటనే బయలుదేరాం. మనకి ఎన్ని అడ్డంకులొచ్చినా, ఎన్ని సమస్యలొచ్చినా స్వామి దయ, స్వామి పిలుపు వస్తే అస్సలు ప్రశాంతంగా జరిగిపోయిద్దనమాట దర్శనం. మాకు కూడా అదే జరిగింది. అస్సలు అనుకోలేదు నేను ఎళ్ళగలుగుతాను అని. కానీ అనుకోకుండా ఒక మిరాకిల్ లాగా జరిగిందనమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి. నాకు జరిగిన ఒక సిచ్యువేషన్ మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా నిన్నటి వీడియోలో చెప్పాను గదా! శ్రీశైలం వెళ్ళొచ్చాము అని. ఇంకా ఈ వీడియోలో అయితే ఎలా ఎళ్ళాము, ఎన్ని రోజులున్నాం, ఎలా దర్శనం జరిగింది అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాననమాట. వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో చెప్పండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి ఆదివారం రోజు తీసిన వ్లాగ్ అనమాట. మేము సోమవారం పొద్దున్నే 6 గంటలకల్లా బయలుదేరాలి. ఇంకా ఆదివారం రోజే ఇంక ఇట్లా ఫోటోలన్నీ తుడిచి శుభ్రం చేసుకొని బొట్లవి పెట్టుకున్నాను. పొద్దున్నే 6కి వెళ్ళాలి కదా, ఇంకా ముందు రోజే అన్నీ రెడీ చేసుకుంటే లేట్ అవ్వకుండా ఉంటుంది అన్నట్టుగా. ఇంకా కొన్ని రోజులు కూడా కాదు, కొన్ని నెలలుగా నేను ఇంట్లో పూజ చేయటం లేదు. అస్సలు కుదరట్లేదండి, ఎందుకో తెలీదు. ఎంత చెయ్యాలని చూసినా కూడా అస్సలు నా వల్ల అవ్వలేదన్నమాట. ఇంకా 7 శనివారాలు పూజలు అయిపోయిన తర్వాత ఒక 2, 3 సార్లు ఇంట్లో పూజ చేసుకున్నానేమో అంతే. ఇంక తర్వాత అస్సలు కుదరట్లేదు. ఏదో ఒక ఆటంకం రావటం, నాకు చిరాకుగా ఉండటం, అస్సలు చెయ్యాలనిపించలేదు. ఇంకా అందుకోసం అని చెప్పి ఇంట్లో అసలు పూజలే చేసుకోవట్లా. ఇంకా చాలా రోజుల తర్వాత ఈరోజైతే ఫోటోలన్నీ తుడిచి బొట్లు పెట్టుకున్నానమాట. ఇంకా పొద్దున్నే హడావిడి లేకుండా ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనుకోండి. ఇంకా చీకటితో లేసి వెళ్ళొచ్చు కదా అన్నట్టుగా ఇంకా ముందే రెడీ చేసుకున్నాను. నిజానికి పొద్దున్నే అంటే మాకు ఇక్కడ 4 గంటలకి బస్సు ఉంటుంది. గుంటూరు వెళ్ళి గుంటూరులో ట్రైన్ ఎక్కడం అనమాట 5 గంటలకి. ఫస్ట్ అయితే అలా అనుకున్నాము. ఇంకా తర్వాత ఆ ట్రైన్కి అందుకోగలుగుతామో లేదో అన్నట్టుగా ఇంకా అందరం కలిసి వెహికల్ అయితే మాట్లాడుకున్నాం అనమాట. ఒక 20 మంది దాకా వెళ్తున్నాము. ఇంకా అందరం కలిసి వెహికల్ మాట్లాడుకున్నాం. ఇంకా 6కల్లా బయలుదేరటం అనుకున్నాం అనమాట. ఇంకా 6కైనా కూడా మనకి పొద్దున్నే కొంచెం హడావిడి ఉంటుంది కదా. ఇంకా అందుకోసం ముందే అన్నీ బట్టలు సర్దుకోవటం, వెళ్ళేటప్పుడు కొంచెం పులిహార అలాంటివి కూడా తీసుకెళ్దాం అనుకున్నాం. ఇంకా అవి కూడా ఈ పూటే చేసుకుంటాను. ఇంక ఈ వ్లాగ్ వచ్చేసి నేను మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేశాను అనమాట. ఫోటోలు అవి తుడిచి బొట్లు పెట్టడం 11, 10:30 ఆ టైంలో చేసుకున్నాను. తర్వాత వంట అంతా పూర్తయ్యి భోజనం చేసిన తర్వాత ఇంకా అందులోనూ మనకి ఆషాఢ మాసం ఊరికెళ్తున్నాను కదా. ఇంకా ఆడవాళ్ళకి ఊరికెళ్తున్నాము అంటే ఫస్ట్ గోరింటాకే గుర్తొచ్చింది. అంటే ఒకళ్ళ సంగతి ఏమో కానీ నాకైతే గోరింటాకు చాలా ఇష్టం. ఎన్నిసార్లైనా పెట్టుకుంటానన్నమాట. అందులోనూ నాకు 2 చేతులకి పెట్టుకోవడం అంటే ఇంకా ఇష్టం. ఒక్క చేతికి అసలు ఎప్పుడు పెట్టుకోను. పెట్టుకుంటే 2 చేతులకి పెట్టుకుంటా, లేకపోతే అసలు పెట్టుకోవడం అన్నా మానేస్తానన్నమాట. అంత ఇష్టం నాకు 2 చేతులకి పెట్టుకోవటం. ఇంకా ఎవరి హెల్ప్ లేకుండా 2 చేతులకి నేనే పెట్టుకుంటాను. ఒక చేతికి అయిపోగానే రెండో చేతికి కూడా. ఇంకా 2 చేతులకి గోరింటాకు పెట్టుకొని అలా చూసుకోవటం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఇంకా మన వాకిట్లోనే గోరింటాకు చెట్టు కూడా పెట్టాను. పెట్టానే కానీ ఇంతవరకు ఎప్పుడు చూపించలేదు కదా, ఫస్ట్ టైం నేను గోరింటాకు చెట్టు చూపించడము. పెట్టి ఒక 4, 5 నెలలు అవుతుందన్నమాట. ఎంత గుబురుగా వచ్చిందో, ఎత్తు పెరగకుండా ఇట్లా వెడల్పుగా పెరుగుతుందన్నమాట. చాలా బాగా వచ్చింది చెట్టు అయితే. ఇంకా పండటం కూడా చాలా బాగా పండిద్ది. ఒక అరగంట పెట్టుకున్నామంటే చాలు ఎర్రగా వచ్చేసిద్ది అనమాట. అయితే అంతకుముందు కూడా నాకు గోరింటాకు అంటే ఇష్టం అని చెప్పి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎవరు గోరింటాకు రుబ్బుకున్నా కూడా నాకైతే కొంచెం అయినా పంపిస్తారు. నాకు అంత ఇష్టం అనమాట గోరింటాకు. ఇంక ఇదిగోండి 2 చేతులకి పెట్టుకున్నాను. ఇంకా ఎక్కువసేపు ఉంచుకోలేదులేండి, కొంచెం సేపే ఉంచుకున్నాను. ఇంకా గోరింటాకు కూడా పద్దాకలు వాళ్ళు వీళ్ళు పంపించడం అవుతుంది అని చెప్పి మన వాకిట్లోనే ఒక మొక్క పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా ఎప్పటికీ ఉండిపోయింది కదా. ఎవరైనా కావాలన్నా కూడా కోసుకెళ్ళటానికి బాగుంటుంది అన్నట్టుగా ఇంటికి ఆదరణ ఒక మొక్క అయితే పెట్టాను. ఒక 4, 5 నెలలు అవుతుంది. బాగా వచ్చిందనమాట మొక్క. ఇంక ఇది నేను కొయ్యడం కూడా 3ఓసారి, కానీ ఎప్పుడు చూయించలేదు. ఇవాళే ఫస్ట్ టైం అనమాట మొక్క చూయించడం. ఇంకా కాళ్ళకి చేతులకి పెట్టుకొని ఒక అరగంట అట్టు పెట్టుకొని ఇంకా తీసేసానమాట. మరీ ఎర్రగా పండిందాక ఉంచుకున్నా కూడా నాకేంటంటే మరుసటి రోజుకి నల్లగా అయిపోయింది. అందుకని కొంచెం సేపు ఉంచుకొని తీసేసాను. అందులోనూ నాకు రేపు పొద్దునకి కావాల్సిన లగేజీ సర్దుకోవటం, పులిహార చేయటం, ఇంకా చాలా పనులు ఉన్నాయి. దీపారాజన కుందులు కడుక్కోవటం, ఇలాంటివన్నీ ఉన్నాయి అన్నమాట. అందులోనూ ఇంకా అవన్నీ చేసుకోవాలి కదా. ఇంకా ఎక్కువసేపు పెట్టుకుంటానికి కుదరదని చెప్పి తీసేసాను. ఈలోపే మాకు ఇంటి ముందు ఒక అమ్మాయి వచ్చి యూనిఫామ్ మీద చున్నీలు ఉంటాయి కదా, అవి కొంచెం అంచులు కుట్టివ్వక్క, పొద్దున్నే కాలేజీకి వేసుకెళ్ళాలి అమ్మాయి అని చెప్పి బతిలాడింది. ఇంకా సరేలే ఎంతసేపు 5 నిమిషాల పని అని చెప్పేసి ఇంకా 2 చున్నీలు ఉంటే అవి అంచులైతే కుట్టాను.
ఇంకా అవి కుట్టిన తర్వాత ఇంకా మళ్ళీ నా పనులన్నీ స్టార్ట్ చేసుకున్నాననమాట. అయితే ఈరోజు అన్ని వీడియో తీయటానికి నాకు కుదరలేదు. ఎందుకంటే ఫోటోలు తుడిచి బొట్లు పెట్టడము, గోరింటాకు పెట్టుకొని కూర్చోవటము, మళ్ళానేమో ఈ మిషన్ కుడతా కూర్చోవటము, దానికి తోడు నిన్న కొంచెం చెక్కలు చక్రాలు కూడా చేశాను. అదైతే వీడియో ఏం తీయలేదు. మొన్నేమో కజ్జికాయలు వండుతా కూర్చోవటము, అట్లా ఎక్కువసేపు కూర్చోవటం వల్ల ఏమో అసలు మీరు నమ్మరు, సడన్గా ఎంత నడుము నొప్పి వచ్చిందంటే అసలు సీరియస్ అయిపోయిద్దేమో అనుకున్నాను నేను. ఇక్కడ కుందులు తుడుస్తున్నానే కానీ బ్యాక్ పెయిన్ విపరీతంగా ఉందన్నమాట. అసలు ఇంక రేపొద్దున నేను ఊరికి వెళ్ళలేనేమో అనుకున్నా, అంత పెయిన్ వచ్చేసింది. ఎంత పెయిన్ అంటే 5 నిమిషాలు కూడా నేను కూర్చోలేనంత. ఇంక అసలు అటు తిరిగి పడుకోను, ఇటు తిరిగి పడుకోను, లేసి కూర్చోను తెల్లవార్లు. ఇంక అలాగే అయిపోయిందనమాట. ఇంకేముంది, ఇంక నేను రేపొద్దున ఊరికి వెళ్ళటం లేదులే, క్యాన్సిల్ అయ్యిద్దిలే అనుకున్నాను. అసలు నిజంగా దేవుడు మాయో మహిమో నాకు తెలియదు కానీ ఇంక అలా నొప్పితోనే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను. అంటే ఇడ్లీకి నానబెట్టాననమాట. పొద్దున్నే కొంచెం ఇడ్లీ చేసుకెళ్దాము, ఇంట్లోకి కూడా నేను ఊరి నుంచి వచ్చేదాకా అత్తయ్య వాళ్ళకి కావాలి అన్నట్టుగా పప్పు అయితే నానబెట్టామనమాట. ఇంక ఇడ్లీ వేసి పిండేసి రవ్వ అది కలిపి కుందులు గడిగి తుడిసి అక్కడ పెట్టుకొని లగేజీ సర్దుకున్నాను. అలా ఆ నొప్పితోటే పులిహార చేశాను, అన్నీ చేశాను. కాకపోతే కొన్ని కొన్ని నేను వీడియో తీయలేకపోయాననమాట. అంటే చెప్పాను కదా, ఇంకా నడుము నొప్పితో ఇంక అసలు నాకు వీడియో కూడా తీయాలి అని అనిపించలేదు. ఇంకా అవన్నీ చేశానే గానీ అసలు ఇంకా ఎంత నడుము నొప్పి ఎక్కువైపోయిందంటే ఇంక పొద్దున్నే నేను లేచి ఫోన్ చేస్తాను, ఇంక నేను రావట్లేదులే మీరు వెళ్ళండి అంటానేమో అనుకున్నా. అంత పెయిన్ వచ్చింది. ఇన్ని సంవత్సరాల్లో నాకు అంత నడుము నొప్పి రావడం ఫస్ట్ టైం అనమాట. అసలు ఆ నొప్పితోనే తెల్లవార్లు అల్లాడిపోయాను. అటు తిరిగి పడుకోను, ఇటు తిరిగి పడుకోను. అసలు మాటల్లో చెప్పలేనండి. అసలది ఎలా పొద్దున్నేకి తగ్గిపోయిందో, మళ్ళీ నేనేం ట్యాబ్లెట్ వేయలేదు, ఏం చేయలేదు. అసలు దేవుడి మహిమనే అనుకోవాలి. ఏదో చెప్తారు చూడండి, స్వామివారి పిలుపొస్తే మనకి ఎన్ని ఇబ్బందులొచ్చినా, ఎన్ని ఆటంకాలొచ్చినా దానంతటికి అదే సాఫీగా సాగిపోయిద్ది అన్నట్టు. ఇంకా స్వామివారి దయ ఉండబట్టి ఇంకా అలా జరిగింది. పొద్దున్నే నిద్ర లేచాను. 3:30కి లేచాం మళ్ళీ. లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని, పూజ చేసుకొని మళ్ళా హనీ అయితే టమాటా రైసు, ఇడ్లీ హనీ వేసేసింది. ఇంక మేమైతే రెడీ అయిపోయాం. రెడీ అయ్యాక కూడా నాకు డౌటే. అంటే ప్రస్తుతానికి నడునొప్పి లేదు, కానీ అంత దూరం కూర్చొని అంటే వెహికల్ మాట్లాడుకొని వెళ్ళాం కదా, అంత దూరం కూర్చోగలుగుతానా, అంత జర్నీ చేయగలుగుతానా అని డౌట్ అనమాట. డౌట్గానే ఎక్కాను. నిజంగా మీరు నమ్మరు, నేను ఊరికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేదాకా కూడా నాకు కొంచెం కూడా నాకు ఆ నడునొప్పి అనేది అస్సలు కొంచెం కూడా తెలియలేదు. అన్ని గంటలు ఎలా కూర్చోగలిగాను, ఎలా తగ్గిపోయిందో కూడా తెలియదు. అది దేవుడి మహిమనే అనుకోవాలి. ఇంకా మేము వెళ్ళే దారిలో ఇంకా అట్లా స్వామివారి మీదే భారం వేశాను. అంతా నువ్వే చూసుకోవాలయ్యా, నాకైతే భయంగా ఉంది. ఇంకా ఈ పిలుపు నువ్వు నీ దయ ఉండబట్టే నేను ఇలా రాగలుగుతున్నాను. ఇంకా నువ్వే నన్ను కాపాడాలి, నువ్వే నాకు సాయం చేయాలి అని దండం పెట్టుకున్నాను. బయలుదేరాను ధైర్యం చేసి. ఇంకా స్వామి దయ ఉండబట్టి నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా టూర్ అయితే జరిగిపోయిందనమాట. ఇంకా మేము వెళ్ళే దారిలోనే త్రిపురాంతకము, కోటప్పకొండ ఇవి 2 చూసుకొని శ్రీశైలం వెళ్దాం అనుకున్నాం. కానీ 20 మంది రెడీ అయ్యి వెళ్ళేటప్పుడు ఏ ఒక్కళ్ళది లేట్ అయినా కూడా మనం వేసుకున్న ప్లాన్ అంతా ఇదైపోయింది కదా. ఇంకా మాకు టైం సెట్ అవ్వలేదన్నమాట. కొంతమంది రెడీ అవ్వటం లేట్ అయ్యేటప్పటికి ఇంకా కోటప్పకొండ అయితే మిస్ అయిపోయాము. ఇంకా బారికి త్రిపురాంతకం వెళ్ళామన్నమాట. బాలా త్రిపుర సుందరి అమ్మవారి గుడికి వెళ్ళి ఇంకా అక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా అక్కడ పూజ చేసుకొని ఇంకా అక్కడే అక్కడ గుళ్ళో ప్రసాదం పెడతారు కదా, అన్న సంతర్పణ జరుగుతుంది. ఇంక ఇక్కడే భోజనం చేసి బయలుదేరామన్నమాట. ఇంక ఇక్కడ ఒక అరగంట సేపు, దగ్గరగా ఒక గంట సేపు అయితే ఇక్కడే ఉన్నాము. ఇంకా ప్రశాంతంగా అమ్మవారి దర్శనం చేసుకొని ఇక్కడ హోమాలు అవి కూడా జరుగుతూ ఉన్నాయి ఓ పక్కన. గుడి అయితే చాలా బాగుందండి, చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే. ఇంకా ప్రశాంతంగా అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా బయలుదేరామన్నమాట. ఇంకెక్కడే కొంచెం కోలాటం కూడా వేశారు పిల్లలు. నేను మీతో చెప్పడం మర్చిపోయాను, మేము వెళ్ళింది కోలాటం తరపున గ్రూప్తో పాటు వెళ్ళామన్నమాట. మా ఊరు పిల్లలు కాదులేండి, వేరే వాళ్ళు వెళ్తుంటే ఇంకా అమ్మను కూడా తీసుకెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పి అమ్మ, నేను అని మేము ముగ్గురం అయితే వెళ్ళామన్నమాట. ఇంకా ఎప్పటి నుంచో నా కోరిక, నాన్న ఉన్నన్నాళ్ళు అమ్మ ఏ గుడికి వెళ్ళలేదు, అసలు ఏ దైవ దర్శనము ఎప్పుడు చేసుకోలేదన్నమాట. ఇంక ఇప్పుడైతే నాకు వీలైనంత వరకు అమ్మని దగ్గర గుళ్ళు అంటే మరీ దూరం తీసుకెళ్ళలేకపోయినా ఆమె జర్నీ చేయగలిగిన దాన్ని బట్టి వీలైనన్ని గుళ్ళు నేను చూపించాలి అని అనుకున్నాను. ఇంకా
కొన్ని అయితే చూపించగలిగాను. ఇంకా నాకు వీలైనంత వరకు చూపించాలన్న ఉద్దేశంతో ఇంకా ఇక్కడికి కూడా తీసుకొచ్చాననమాట. ఇంకా అమ్మ, నేను, హనీ ముగ్గురం వచ్చాము. వేరే గ్రూపు వాళ్ళు వెళ్తుంటే తెలిసిన వాళ్ళేలేండి. ఇంకా ఆ గ్రూప్ వాళ్ళతో అయితే వెళ్ళాము. ఏ గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కోలాటం పిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ 2 పాటలకైనా కోలాటం వేపిస్తారు. ఇక్కడ కూడా అదే జరిగిందనమాట. ఇంకా 2, 3 పాటలకైతే కోలాటం వేసి అమ్మవారి దర్శనం చేసుకొని ఒక అరగంట సేపు ఇక్కడే ఉన్నాము. తర్వాత అన్న ప్రసాదం జరుగుతుంటే ఇంకా అక్కడికైతే భోజనానికి వెళ్ళామన్నమాట. భోజనం చేసి బయలుదేరాము. ఇంకా మేము సాయంత్రం వెళ్ళేటప్పటికి శ్రీశైలం వెళ్ళేటప్పటికి 5 అయ్యిందనమాట. ఇంకా అక్కడ స్వామివారి దర్శనం ఇంకా ఆ రోజైతే కుదరలేదు, కానీ మరుసటి రోజైతే దర్శనం చేసుకున్నాం. అంటే మేము వెళ్ళి రూములు చూసుకొని అవన్నీ లగేజీలు అవన్నీ సర్దుకొని దర్శనానికి వెళ్ళేటప్పటికి దర్శనం టైం అయిపోయింది. ఇంకా ఆ రోజైతే దర్శనం అవ్వలేదు. మరుసటి రోజు దర్శనం చేసుకున్నాం అనమాట. అలాగే పౌర్ణానికి కూడా అక్కడే ఉన్నాం. అంటే మేము సోమవారం వెళ్ళాం కదా, సోమవారం సాయంత్రం 5 గంటలకు వెళ్ళాము. మంగళ, బుధవారం అక్కడే ఉన్నామన్నమాట. మిగతా విషయాలు శ్రీశైలంలో జరిగిన విషయాలు అయితే నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.